హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. ఏపీ ఈసెట్ 2024 సక్సెస్ఫుల్గా ఫస్ట్ కౌన్సిలింగ్ అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది నాకు ప్రజెంట్ ఇప్పుడు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు, బ్రదర్ థర్డ్ కౌన్సిలింగ్ కోసం మీ ద్వారా మీరైతే ట్రై చేయండి, ఎందుకంటే యూట్యూబర్స్ నుంచి ప్రయత్నిస్తే ఖచ్చితంగా నారా లోకేష్ ఒప్పుకుంటారు అది ఇది అనేసి. బట్ గైస్, ఇటువంటి విషయాల్లో మాత్రం ఎటువంటి విధంగా మనం ప్రయత్నించినా కూడా కౌన్సిలింగ్స్ అనేది ఎక్స్ట్రాగా కండక్ట్ చేయడం జరగదు. ఓకేనా? ఉన్న టైంలోనే మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్. బట్ ఇక్కడ ఏంటి అంటే మీకు సరిగ్గా పెట్టుకోవడం తెలియక చాలామంది కూడా ఆ వచ్చిన 2 ఆపర్చునిటీస్ కూడా మిస్ అయిపోతూ ఉంటారనమాట. అది ప్రాబ్లమ్ అనేది మన సైడ్ ఉంది. మన సైడ్ ఆ ప్రాబ్లమ్‌ని పెట్టుకొని మనము గవర్నమెంట్ దగ్గరికెళ్ళి థర్డ్ కౌన్సిలింగ్ పెట్టండి అని అడగడం అయితే కరెక్ట్‌గా కాదు. అండ్ కరెక్ట్‌గా ఉండదు కూడా. అండ్ వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ అయితే చేయరు. ప్లీజ్ ఎవరైనా దీనికి సంబంధించి ఇంకా అడుగుతూ ఉంటే ఈ వీడియోతో మీకు అందరికి కూడా అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్‌కేస్ అది పాజిబిలిటీ ఉంది అంటే నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. పాజిబిలిటీ లేనప్పుడు ఈవెన్ నేను ఆ విధంగా ట్రై చేసినా కూడా ఉపయోగం అయితే ఉండదు. అండ్ ఈ వీడియోని చూసి మీరు వేరేగా అయితే అనుకోవచ్చు, ఎందుకు కనీసం ట్రై కూడా చేయకుండా ఇలా అంటున్నారనేసి. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను, యూట్యూబ్ ఫీల్డ్‌లో. నాకు తెలుసు లైక్ ఎలా ఏం చేస్తే ఎటువంటి మనకు రిజల్ట్ వస్తుంది ఏంటనేసి. దాన్ని బేస్ చేసుకొని మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సెట్ ఇంతటితో కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు కావాలంటే స్పాట్ అడ్మిషన్ మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేయడము అలా ఏమైనా ఉంటే ఉంటుంది తప్ప మీకైతే థర్డ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరగదు. ఓకే, సీ యూ గైస్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీకు ఇంకా ఏమైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.